ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పచ్చడి పెడుతున్నా చూడండి. 1 కేజీ చికెన్ తీసుకున్నాం. దీన్ని శుభ్రంగా కడుక్కొని దీంట్లో ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చూడండి, వాటర్ అంతా ఇనిగిపోయింది. వాటర్ వచ్చి ఇలా చేసుకోవాలి. కొంచెం అట్లా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సినవి చూడండి, మసాలాలు ఫ్రై చేస్తున్నాం. మిరియాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ ఒక్కొక్క స్పూను, మెంతులు, ఆవాలు, యాలకులు, చెక్క, లవంగం ఇవన్నీ బాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా, మాడిపోతే టేస్ట్ ఉండదు. అంత పచ్చిగా ఉండకూడదు, అంత మాడిపోకూడదు. బాగా సన్న మంట మీద వేపుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అల్లం పేస్ట్ పట్టుకోవాలి. అప్పటికప్పుడే పట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ వీడియో తీస్తా. వెల్లుల్లి పేస్టు వాటర్ వేయకుండా పట్టుకోవాలి. తడి అసలు ఉండకూడదు. ఇదిగో నిమ్మకాయలు రసం పిండాను 3. కారము 75 గ్రాములు 1 కేజీకి. చూడండి, ఇవన్నీ ధనియాలు, జీలకర్ర అవన్నీ వేపాము కదా మసాలాలో, పొడి పట్టుకున్నాను. కరివేపాకు, సాల్ట్ ఇది వేపి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఇదిగో మళ్ళీ బాండే తీసుకొని శుభ్రంగా 1/2 కేజీ ఆయిల్ పోసుకోవాలి. వేడి చేసుకొని వేడైన తర్వాత చికెన్ వేద్దాం. ఇదిగో వేడైంది, చికెన్ వేసేద్దాం. పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేపుగాలి. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. మసాలా వేసుకుందాం. మసాలా పౌడర్ ఇది. ఇప్పుడు వేపుకున్న చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. తగినంత ఉప్పు. ఇప్పుడు నిమ్మరసం పోసుకుందాం. చూడండి, ఎర్రగా ఉందనే కానీ చాలా బాగుంటుంది. వేసుకుని తిన్నామంటే ఇప్పుడే తినకూడదు, ఒక 2-3 రోజులు ఆగి తినాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా నురుగు లెక్క ఆయిల్ లాగా ఉంటుంది, కానీ పీల్చేసిద్ది మొత్తం. సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.